భార్యాభర్తల మధ్యన స్పర్ధలనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. రోజులు పోయే కొద్దీ స్పర్ధలు తగ్గించుకోవడం మానేసి చిన్నపాటి వాటికి కూడా స్పర్ధలు పెంచేసుకుంటే ఎలా ఉంటుందో దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ ఉదంతం. 500 రూపాయల కోసం ఇద్దరూ చచ్చిపోయినటువంటి అంశం. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సంతోషంగా సాగిపోతున్న సంసారాన్ని చిన్నభిన్నం చేసింది. తల్లిదండ్రుల ఆత్మహత్యతో తనయుడు ఒంటరిగా మిగిలాడు. విషాద సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోనే నాగవరప్పాడులో శనివారం సాయంత్రం జరిగింది. టూరిస్ట్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్న కొలుసు రాంబాబు 42 ఏళ్ళు, కనకదుర్గ 38 ఏళ్ళు దంపతులు స్థానికంగా వాసవినగర్లో నివసిస్తున్నారు. వాళ్ళ కుమారుడు గౌతమ్, కుమార్తె తనూజ ఉన్నారు. తనూజకి వివాహం అయిపోయింది. గౌతమ్ మెకానిక్గా పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. శనివారం సాయంత్రం మద్యం తాగేందుకు 500 రూపాయలు ఇవ్వాలని భార్యను రాంబాబు అడిగాడు. భార్య డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో దంపతుల మధ్య స్వల్ప వివాదం జరిగింది. మనస్తాపం చెందిన రాంబాబు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఉరేసుకున్నాడు. ఇది చూసి దుర్గ కుమారుడికి అన్నే ఫోన్ చేసి చెప్పింది. హుటాహుటి ఇంటికి వచ్చి తండ్రిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గౌతమ్ తరలించాడు. అప్పటికే రాంబాబు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. భర్త చనిపోవడాన్ని జీర్ణించుకోలేని భార్య కనకదుర్గ వెంటనే తను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కొడుకు ఇంట్లో తల్లి కూడా మృతి చెంది కనిపించడంతో ఒక్కసారిగా హతాశుడయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 1 టౌన్ సిఐ కె ఇంద్ర శ్రీనివాసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలు పోస్టుమార్టానికి తరలించారు. కుమార్తె గోళ్ల తనూజ ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే రాంబాబు దంపతులు ఆత్మహత్య పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఎంత చిన్న స్పర్ధ చూడండి ఏ స్థాయికి వచ్చేస్తుంది. మనం ఎటుపోతున్నామో అర్థం కాని ఉదంతం ఇది.